కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు చివరి దశకు చేరుకున్నాయి. తూకం వేసిన ధాన్యాన్ని మిల్లులకు తీసుకువెళ్లడానికి లారీల కొరత ఏర్పడుతుంది. అకాల వర్షం కారణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లు తడిసిపోతున్నాయి. కరీంనగర్ జిల్లాలో కొనుగోలు కేంద్రాలను 3.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశారు. ఇప్పటికే 2 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని కొనుగోలు చేశారు. మరో 2 రోజుల్లో ధాన్యం కొనుగోలు పూర్తి చేస్తామని తెలిపారు. కరీంనగర్లో ధాన్యం కొనుగోలుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మొత్తానికి ప్రస్తుతం మనం కరీంనగర్ రూరల్ మండలంలోని చింతకుంట కొనుగోలు కేంద్రంలో ఉన్నాం. ఈ చింతకుంట కొనుగోలు కేంద్రంలో ఇంకా విజువల్స్ లో చూడొచ్చు ధాన్యం కొనుగోలు ఇంకా పూర్తి కాలేదు. పూర్తి అంటే జిల్లా వ్యాప్తంగా కొన్ని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు అంతా కూడా చివరి దశకు చేరుకున్నప్పటికీ మరికొన్ని కొనుగోలు కేంద్రాల్లో మాత్రం ధాన్యం కుప్పలు అలాగే పేరుకుపోయి ఉన్నాయి. అయితే దీనికి ప్రధాన కారణంగా రైతులు కానీ అధికారులు కానీ కొంత లారీల కొరత ఏర్పడుతోంది. కొనుగోలు తూకం వేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించడానికి సరైన ట్రాన్స్పోర్ట్ లారీలు అందుబాటులో లేకపోవడంతో కొంత ఇక్కడే ఆ కొనుగోళ్లలో ఆలస్యం జరుగుతుందని చెప్తున్నారు. సో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 300 పైచిలుకు కొనుగోలు కేంద్రాల్లో మొత్తం 3.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఈసారి కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు ముందుగా అంచనా వేశారు. అయితే ఎన్నికల కారణంగా ఈ కొనుగోళ్లలో జాప్యం జరుగుతుందేమో అన్న భయంతో రైతులు ముందుగానే మిల్లర్లకు కొంత తక్కువ ధరకు అమ్ముకున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. అందుకే ఆ అధికారులు అంచనా వేసిన 3.5 లక్షల మెట్రిక్ టన్నుల కంటే చాలా తక్కువగా అంటే దాదాపు 2,20,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే ఇప్పటి వరకు తూకం వేశారు. ఇంకో 2-3 రోజుల్లో ఈ కొనుగోలు మొత్తం కూడా పూర్తవుతాయని అధికారులు చెప్తున్నారు. అయితే కరీంనగర్తో పాటు అటు రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దపల్లి కరీంనగర్ జగిత్యాలలో మొత్తం ఇటీవల కురిసిన శనివారం వరకు కురిసిన ఈ అకాల వర్షాల వల్ల కొంత ధాన్యం తడిసిపోయింది. సో తడిసిన ధాన్యాన్ని రైతులు తిరిగి ఆరబెట్టుకోవడానికి కొంత ఇబ్బందులు అయితే పడుతున్నారు. సో మొత్తంగా కరీంనగర్లో అకాల వర్షాలు రైతులకు కొన్ని కొనుగోలు కేంద్రాల్లో నష్టం చేశాయని తెలుస్తోంది. అయితే తడిచిన ధాన్యాన్ని కూడా కొంటామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో సో ఆ కొనుగోలు వేగంగా పూర్తయితే సో రైతులు తమకు ఇబ్బందులు తప్పుతాయని రైతులైతే కోరుతున్నారు. సో మొత్తంగా 2,20,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటి వరకు కొనుగోలు చేశారు. అంటే దాదాపు 75% కొనుగోళ్లు కరీంనగర్ జిల్లాలో పూర్తయినట్లు అధికారులు చెప్తున్నారు. ఇంకొక 20% అంటే ఇంకో 10-15 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రం వచ్చే అవకాశం ఉంది. వాటిని కూడా 2-3 రోజుల్లో ధాన్యం పూర్తిగా కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని అధికారులు